విగ్రహాల ఏర్పాటులో ప్రత్యేకతను చాటుకుంటున్నారు మండపాల నిర్వాహకులు. కాకినాడలో జెమ్స్ తో వినాయకుడిని తయారు చేశారు. 16 అడుగుల ఎత్తున విగ్రహాన్ని తయారు చేసేందుకు 1000 కిలోల జెమ్స్ ని ఉపయోగించారు. అందుకోసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చయింది. జెమ్స్ తో వినాయకుడి విగ్రహానికి రూపొందించేందుకు చీరాల నుంచి ప్రత్యేకంగా కొందరు కళాకారులు వచ్చారు. మరిన్ని వివరాలు సుధీర్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా కాకినాడలో వినూత్నంగా జేమ్స్ చాక్లెట్లో వినాయకులను తయారు చేశారు. మొత్తం దాదాపు 1000 కిలోల చాక్లెట్లతో వినాయకుని రూపాన్ని తయారు చేశారు. అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అంటే ప్రతి వీధుల్లో కూడా వినాయకుడు వస్తున్నాడు. కానీ కాలుష్యానికి వ్యతిరేకంగా అదేవిధంగా పొల్యూషన్ కాకుండా డిఫరెంట్గా ఈ వినాయకుని తయారు చేశారు. అంటే మొత్తం మనం పైనుంచి కింద వరకు చూసుకుంటే 16 అడుగులు ఈ వినాయకుని తయారు చేయడానికి దాదాపు 1.5 లక్షల వరకు ఖర్చు అయిందని నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అంటే మనం పొల్యూషన్ లేకుండా పరిసరాలను కాపాడే విధంగా పొల్యూషన్ లేకుండా చేయాలని మా కమిటీ అందరూ నిర్ణయించుకుని ప్రతి సంవత్సరంలాగే అంతకు ముందు సంవత్సరం నవధాన్యాలతో మొన్న సంవత్సరం పంచదారతో ఈ సంవత్సరం పిల్లలందరినీ ఆకర్షించే జేమ్స్ చాక్లెట్లతో తయారు చేయాలని మా కమిటీ అందరూ నిర్ణయించుకున్నాం. అదేవిధంగా చీరాల నుంచి వచ్చి వర్కర్స్ని తీసుకొచ్చి వారితో మనం ఈ విగ్రహం చేయించడం జరిగింది. ఇది ఒక వారం రోజులు ఈశ్వరరావు బుజ్జి వాళ్ళ కమిటీ వాళ్ళు చీరాల నుంచి వచ్చి ఒక వారం రోజులు ఇక్కడే స్పెండ్ చేసి వాళ్ళు ఈ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. అలా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనం పొల్యూషన్ లేకుండా జనం ఆకర్షితులై మన పందిరి దగ్గరికి వచ్చి చూసే విధంగా చేయాలని మీ కమిటీ అందరూ నిర్ణయించుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఐటెంతో తయారు చేయాలని డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం జెమ్స్ చాక్లెట్స్తో ఈ వాళ్ళ విగ్రహం తయారు చేయడం జరిగింది. సో ఈ విగ్రహానికి ప్రత్యేకంగా 2 లక్షలు అయిందండి. మొత్తం ఓవరాల్గా మేము ఫస్ట్ రాటమోత్తం దగ్గర నుంచి మాకు ఈ చవితి ఊరేగింపు అయ్యేదాకా అయితే సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. డైలీ ప్రతిరోజు 300 మందికి అన్నదానం. చాక్లెట్లు ఏం చేస్తారు మరి ఎలా పంచిపెడతామండి. మళ్ళీ అందరికీ ప్రసాదం కింద పంచిపెడతాం. అనంతరం తర్వాత 6వ తారీఖున పెద్ద భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమం పెట్టామండి. అది అయిపోయిన అనంతరం మళ్ళీ పిల్లలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వీటిని వితరణ చేయడం పంచిపెట్టడం జరుగుతుంది. లేదండి, ఆర్డర్ పెట్టామండి. బయట నుంచి వచ్చినాయండి, పైనుంచి వచ్చినాయి. ముందుగా ఆర్డర్ పెట్టామండి, హైదరాబాద్ నుంచి వచ్చింది మాట మెటీరియల్ మాట. అదేంటి, పొల్యూషన్ లేకుండా ఉండాలన్న సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు గతంలో మేము నవధాన్యాల వినాయకుని పెట్టామండి 15 అడుగులప్పుడు. మళ్ళీ నెక్స్ట్ టైం లాస్ట్ ఇయర్ అయితే పంచదారతో వినాయకుని తయారు చేసామండి. ఈసారి ఇంకా వెరైటీగా ఉండాలని పిల్లలందరినీ ఆకర్షించాలన్న ఉద్దేశంతో చాక్లెట్లతో పెట్టాలి అని చెప్పి మా కమిటీ వాళ్ళు అందరూ నిర్ణయించుకోవడం జరిగిందండి. అలాగే ఈ 27వ తారీఖు నుంచి ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం అండి. సుమారు రోజుకి 300 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఒక డోనరు ఒక విధంగా వాళ్ళకి డొనేషన్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా చాక్లెట్స్, జేమ్స్ చాక్లెట్స్, అదేవిధంగా వీటిని అన్నింటినీ కూడా డిజైన్ చేయడానికి చీరాల నుంచి వర్కర్స్ వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ చాక్లెట్స్ అని డిఫరెంట్గా జనరల్గా వినాయక చవితి అంటే ఒక విగ్రహం తీసుకురావడం, 9 రోజులు దానికి సంబంధించి పూజలు చేయడం, నిమజ్జనం చేయడం రెగ్యులర్గా జరుగుతుంది. కానీ డిఫరెంట్గా పొల్యూషన్ లెస్ ఉండాలి. అదేవిధంగా పిల్లల్ని కావచ్చు, వినాయక చవితి అంటే ఎక్కువగా ఎంజాయ్ చేసే పిల్లలు ఉంటారు. పిల్లల్ని ఈ అట్రాక్ట్ చేయడానికి దీనికి సంబంధించి కూడా చాక్లెట్స్తో డిఫరెంట్గా తయారు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం దానికి సంబంధించి నెల రోజుల ముందుగానే దాదాపు 1000 కిలోల ఈ జేమ్స్ చాక్లెట్స్ని ఆర్డర్ పెట్టాము. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దాదాపు ఓన్లీ విగ్రహం తయారు చేయడానికి 2 లక్షల వరకు ఖర్చు అయిందని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ చాక్లెట్స్ని అన్నింటినీ కూడా ప్రసాదం రూపంలో మొత్తం నవరాత్రుల తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తామని